యాకోబు వలె, దావీదు వలె దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తున్నారంటే తాము తగ్గించుకొని తన పాపాలు ఒప్పుకొని ఏం చేసుకుంటున్నారంటే కడగబడుతూ ఉన్నారు. అందుకని దేవుడు వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఈరోజున కన్నీటితో వారు దేవుడిని అడిగారు. దేవుడు మరలా దావీదుని ఒక గొప్ప రాజుగానే దేవుడు చేశాడండి. ఎంతో భయంకరమైన కఠినమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు దావీదును విడిపించాడు. ఈరోజున ఎంతమంది శత్రువులుగా వస్తున్న యాకోబుకి వాళ్ళందరినీ దేవుడు లాభాలతో కూడా మాట్లాడాడు. నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడకు సుమి అన్నాడు. ఎందుకో తెలుసా? యాకోబు యొక్క కన్నీరును చూచిన దేవుడు యాకోబుని ఏదో ఒకటి చేద్దామని బయలుదేరి వచ్చిన వాళ్ళతో మాట్లాడాడు. అతని విషయంలో మంచిగాని చెడ్డగాని నీవు మాట్లాడకూడదు. కన్నీరును దాటిపోయే దేవుడు కాదండి. కనుక ఈ రోజున బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట,